Hi, my dear students. This is Dostur Bharosa, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Institute, Hyderabad. సో ఫ్రెండ్స్, గ్రూప్ 1 మెయిన్స్లో ఈ 100 డేస్లో మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సంబంధించి ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, మీ ఆన్సర్ ఎలా ఉండాలి, మీ ఆన్సర్కి ఎఫెక్టివ్ ఆన్సర్ ఎలా ఉండాలి, మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఎలా ఉంటుంది, ఎలాంటి స్ట్రక్చరల్ ఎస్ఏ స్ట్రక్చరల్ ఆన్సర్, ఎలాంటి ఎఫెక్టివ్ ఆన్సర్ రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి, మీరు ఇతరుల కన్నా బెటర్గా ఎలా ఆన్సర్ రాయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మేము ఈ వీటిల్లో మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 100 రోజుల్లో దాదాపుగా మేము 1000 నుంచి 1500 క్వశ్చన్ల వరకు మీకు ఆన్సర్ రాయిస్తాం. ఒక్కొక్క సబ్జెక్ట్కి, అంటే ఒక్కొక్క పేపర్కి దాదాపుగా 200 నుంచి 250 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయిస్తాం. సో యూనిట్ వైజ్గా, తర్వాత ఓవరాల్గా మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కడా మిస్ అవ్వడానికి అవకాశం లేకుండా ఉంటుంది. మీరు 100% చక్కగా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. ఈవెన్ కొత్తగా మెయిన్స్ రాసేవాళ్ళు సైతం మీరు బాగా ఎఫెక్టివ్గా ఆన్సర్ ప్రజెంట్ చేయగలుగుతారు. మీకు ఏ టెస్ట్కి ఆ టెస్ట్ స్పాట్ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. స్పాట్లో మీకు పేపర్ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. మీరు రాసినటువంటి వితిన్ 1 అవర్లో, ఆన్లైన్లో కూడా వితిన్ 1 అవర్లో మీకు ఆన్సర్ రాసి, మీరు రాసినటువంటి ఆన్సర్కి ఫీడ్బ్యాక్ ఇచ్చి, మీ మిస్టేక్స్ ఏంటి, మీరు ఏం కరెక్ట్గా రాస్తారు, ఏం కరెక్ట్గా రాయాలి, దాన్ని సెట్ చేసి పంపిస్తాం. మీరు ఎలా రాయాలి ఆన్సర్, మీరు చదువుతున్న మెటీరియల్ కరెక్టా కాదా తప్ప, మీకు మార్కెట్లో లేదా మీకు బయట ఏం బుక్స్ మంచిగా ఉన్నాయి, ఏ బుక్స్ నుంచి ఏ పేపర్ నుంచి, ఏ బుక్స్ నుంచి ఏ టాపిక్ తీసుకుని రాయాలి, మీ ఆన్సర్ అసలు ఎలా ఉండాలి అనేది కూడా మేము చెప్తాం. సో ఈ ఆట కాదు ఇక్కడ ముఖ్యం, ఆట నియమాలు ముఖ్యం. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రూల్స్ అన్నీ పాటించాల్సిందే. దాదాపుగా మీకు ఈ 1500 క్వశ్చన్లు, 1000 నుంచి 1500 క్వశ్చన్లు మీరు అట్లీస్ట్ ఒక 800 వరకు రాసినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎంత బాగా రాస్తే, ఎంత ఎక్కువగా రాస్తే, ఎన్ని టెస్టులు రాస్తే అంత తొందరగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మేము బ్యాక్ టు బ్యాక్ గ్రూప్ 1లో మేము సెకండ్ ర్యాంక్ సాధించాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్న బి పావని, ఆమె కూడా టెస్ట్ సిరీస్ మెంటర్షిప్లో ఉండి ఇలా రాయటం వల్ల సెకండ్ ర్యాంక్ రావడం. అదేవిధంగా మిస్టర్ జిఆర్ మధుసూదన్, ఆయన కూడా మనకి సెకండ్ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ వర్క్ చేయటం. ప్రజెంట్ ఆయన ఒక మినిస్టర్కి, మన ఏపీలో ఒక మినిస్టర్కి ఆయన ఓఎస్టీగా పనిచేస్తున్నారు. సో ఇట్లా అనమాట, మీకు ఇలా బ్యాక్ టు బ్యాక్ ర్యాంక్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బ్యాక్ టు బ్యాక్ సెకండ్ ర్యాంక్ అంటే టాప్ ర్యాంక్స్ వస్తాయి మీకు ఇలా రాస్తే. మంచి పోస్టులు, ఇంత కష్టపడి మనం మంచి పోస్టులే సంపాదించాలి. గ్రూప్ 1లో ఇంత కష్టపడి ఇన్నాళ్ళు వెయిట్ చేసి, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసేవాళ్ళు, 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేసేవాళ్ళు, కొంతమంది గ్రూప్ 1 కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గ్రూప్ 1 కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోవటం, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోవటం. మేము 100 క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ప్రతి చాప్టర్లోనూ క్వశ్చన్స్ ఇస్తాం. ప్రతి చాప్టర్కి 10 నుంచి 12 క్వశ్చన్లు ఇస్తాం. ప్రతి యూనిట్, చాప్టర్ మీన్స్ ప్రతి పేపర్లో, ప్రతి యూనిట్లో 10 to 15 క్వశ్చన్స్ ఇచ్చి మీ చేత రాయిస్తాం. వాటికి ఫీడ్బ్యాక్ ఇస్తాం. వాటికి ఎట్లా రాయాలి, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కంటెంట్ ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి, కామెంట్ అంటే ఏం రాయాలి, డిస్క్రైబ్ అంటే ఏం రాయాలి, ఎక్స్ప్లెయిన్ అంటే ఏం రాయాలి, ఎసుడేట్ అంటే ఏం రాయాలి, ప్రోస్ అంటే ఏంటి, కాన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగు మీడియం వాళ్ళే టాప్ ర్యాంక్లో ఉంటారనమాట గ్రూప్ 1లో. అంటే లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఆ టెండెన్సీ కొనసాగుతూ ఉంది. కానీ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ బి పావని అనే ఆమె తెలుగు మీడియం, ఈమె సెకండ్ ర్యాంక్ సాధించింది. తెలుగు మీడియం, పక్కా తెలుగు మీడియం సెకండ్ ర్యాంక్. అది 80 పోస్టుల్లో గ్రూప్ 1లో సెకండ్ ర్యాంక్. 80 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో మహిళా మిత్రులారా, మీరు ఎవరైనా మహిళలు చూస్తున్నప్పుడు కూడా మీరు కూడా ఇది గొప్ప అవకాశంగా తీసుకోండి. రైటింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మీరు ప్రిలిమ్స్లో బాగా చదివారు, వ్యాస్ట్గా చదివారు, మీరు రాశారు, సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ ఎవరికైతే రైటింగ్ స్కిల్స్ బాగుంటాయో, మీ ఆన్సర్ ఎవరైతే ఎఫెక్టివ్గా ఉంటుందో, మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉంటుందో మీ ఆన్సర్, మీరే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
సరిపోతుంది టైంలో తక్కువ టైంలోనే మీరు రాయొచ్చు. దానికి తగ్గ మీకు ఏది డిఫెక్ట్ ఉందో, ఏది ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మాతో షేర్ చేసుకోండి. దానికి సొల్యూషన్ ఇస్తాం మేము. ఏదైనా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా మీరు. కానీ ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. సో యూనిట్ వైజ్గా మీకు ఇన్ని క్వశ్చన్స్ రాయటం వలన మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సర్వీస్ కమిషన్ మీరు చక్కగా అటెంప్ట్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది అనమాట. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు ఇవన్నీ రాయటం వల్ల. అంతేగాని మీరు రూముల్లో కూర్చొని 15 గంటలు 16 గంటలు స్టడీ హాల్లో కూర్చొని చదవటం వల్ల నో యూస్. మీరు రాయాలి క్వశ్చన్ పేపర్, మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, మీరు టెస్ట్ సిరీస్ రాయాలి, మీరు కరెక్షన్ చేయించుకోవాలి, స్పాట్ కరెక్షన్ చేయించుకోవాలి. ఇక్కడ మీరు 1 డే 2 డే 3 డేస్ అన్నారంటే వేస్టే. మళ్ళీ ఎవరో కరెక్షన్ చేస్తారు, ఏదో ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఒక టైం అంతా వేస్ట్ అనమాట. మీకు స్పాట్ కరెక్షన్ పెట్టుకోండి. స్పాట్ కరెక్షన్ ఉన్నటువంటి మాలాంటి సంస్థలను ఎంచుకోండి. మేము ఎక్స్క్లూజివ్గా మేము టెస్ట్ సిరీస్ మీదే మీకు చేస్తాం అనమాట గ్రూప్ 1కి. సో కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇతరులకు చెప్పండి, రాయండి, ఇంకా ఆలస్యం చేయకండి. మీరు ఎంత చదివితే ఎంత రాయగలుగుతారో అంతే రాయండి. దాన్ని ఎలా బెటర్ ఆన్సర్గా దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నీ నేను మీకు స్వయంగా చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఈ 100 రోజుల్లో ఈ 1000 క్వశ్చన్స్ రాయండి. అట్లీస్ట్ ఒక 800 వరకు రాసినా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 100% సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా రాయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. అలా రాస్తేనే మనం సక్సెస్ అవుతాం. మీకోసమే చెప్తున్నాను ఇది. థ్యాంక్ యూ.